ప్రాజెక్టులు కావచ్చు మరొకటి కావచ్చు ఇవన్నీ ఈ 5 ఏళ్లలో పూర్తి చేయబోతున్నారా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి గారు ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. మరి కాసేపట్లో టీడీపీ నుంచి విద్యాసాగర్ గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. సార్ ముందుగా మీ దగ్గరికి వస్తాము. పార్థసారథి గారు, సార్ నిన్న చూసాము, నిన్న ప్రమాణ స్వీకారం చూసాం. ప్రధాని మోదీ, అమిత్ షా, చాలామంది సీనియర్స్ నాయకులు అందరూ వచ్చారు. సో ప్రధాని మాట్లాడతారు అనుకున్నారు, కానీ మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఏదైతే గత 5 ఏళ్లుగా రాష్ట్రం ఏ రకంగా వెనకబడిపోయిందో, అభివృద్ధికి నోచుకోలేదు అని చెప్పేసి ఏదైతే చెప్పారో ఈ ప్రభుత్వం, సో దీనికి సంబంధించి ఏమైనా హామీ ఇస్తారా అని అనుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఎలా తోడ్పాటు అందిస్తామనేది ఏదైనా ప్రధాని మోడీ మాట్లాడతారు అని అనుకున్నారు, కానీ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. దీన్ని ఏ రకంగా చూడాలి అంటారు పార్థసారథి గారు? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నమస్తే. చూడాలి, ఏ రకంగా చూడాలి అంటే నిజమైన దృష్టితోనే చూస్తే ఖచ్చితంగా వాస్తవం ఏమిటి అనేటువంటిది ప్రజలకు కానీ మనకు కానీ అర్థమవుతుంది. ఈ సోషల్ మీడియా, ఈ యొక్క మీడియా ఛానల్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయానికి కూడా ఒక కల్పన అనేటువంటిది ఎక్కువగా అయిపోయిందండి. అందరికీ కూడా వాళ్ళు వీళ్ళు అనేటువంటి తేడా లేదు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఒక కలశంలో మొత్తం అన్ని నదుల నీళ్లు మట్టి తీసుకుని వస్తే దాన్ని కూడా పనికిమాలిన విమర్శలు చేసినటువంటివన్నీ కూడా మనం చూసాం. కానీ అది ఒక సింబాలిజం. భారతమాత అంటే ఒక సింబాలిజం. ఆ సింబాలిజాన్ని కూడా అవమానం చేసేటువంటి పరిస్థితిలో కూడా రకరకాలుగా మాట్లాడేటువంటి దుస్థితికి మన రాజకీయాలు కానీ ఇవన్నీ కూడా చేరిపోయాయి. రెండవది, ఎక్కడైనా కానీ ప్రధానమంత్రి ఎక్కడికి వస్తే అక్కడికి హామీలు ఇవ్వడం, ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం కాదు. అన్ని రాష్ట్రాలని సమగ్రంగా అభివృద్ధి చేయాలి. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో 70 సంవత్సరాల పాటు ఈశాన్య రాష్ట్రాలని పూర్తిగా ఒక విషయం పార్థసారథి గారు, అన్ని రాష్ట్రాలు మీరు అన్నట్టు కరెక్టే, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయం వేరు కదా. ఎందుకని వేరు? అదే ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది, తర్వాత ప్రత్యేక హోదా అన్నారు, ఇవన్నీ ఉన్నవన్నీ కనుమరుగైపోయాయి. చూసాము రాష్ట్రం ఏ రకంగా ఉంది, ఏ రకంగా నష్టాల్లో ఉంది, ఇవన్నీ చూసాం కదా. అదేనండి, ఇప్పుడు మీరు నాకు కొంత సమయం ఇవ్వాలి. దాంట్లో ఎలాగంటే ప్రత్యేకమైనటువంటిది ఉంది కాబట్టే దేశం మొత్తంలో 2 కోట్ల ఇళ్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్ కి 30 లక్షల ఇళ్లు ఇచ్చారు. ప్రత్యేకం కాబట్టినే. దేశం మొత్తంలో ఉండేటువంటి ఎస్సీజెడ్ల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీజెడ్లు ఎక్కువ ఇచ్చారు. దేశం మొత్తంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల కన్నా కూడా ఎక్కువగా నేషనల్ హైవేస్ ని ఇక్కడ ఇచ్చారు. దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల కన్నా కూడా ఈ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ని ఇక్కడ ఎక్కువగా కేటాయించారు. ఇవన్నీ వాస్తవాలు. దీన్ని సక్రమంగా ఉపయోగించుకోలేకపోవడం ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఫల్యం. ఎలా ఉంటుందంటే, ప్రధానమంత్రి వచ్చినా కూడా పంచాయతీరాజ్లో పోతే పంచాయతీ సర్పంచ్ సంతకం చేస్తేనే దానికి చెల్లుబాటు అవుతుంది. ఈ గత ప్రభుత్వం ఏంటంటే పంచాయతీ సర్పంచ్ కూడా పక్కన పెట్టేసి మళ్ళా సెక్రటరీస్ ద్వారా వాళ్ళు తయారు చేసేది ఉంది. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. నేను దాని గురించి వెళ్ళదలుచుకోలే. ఎక్కడైనా కేంద్రం అనేటువంటిది ఒక పెద్దన్న పాత్రగా మొత్తం రాష్ట్రాలకన్నిటికీ నిధులు కేటాయించడం కానీ, అలాగే ప్రజల దగ్గర నుంచి వచ్చేటువంటి పన్నులు ఖచ్చితంగా ఖజానాలోకి రావాలి. ఏ రాజకీయ నాయకుల జోబులకు, అధికారుల జోబులకు పోకుండా చూడగలిగితే చాలు, మొత్తం అంతా డెవలప్మెంట్ అవుతుందండి. ఈ రోజు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో ఎక్కడ కూడా జనాభా ప్రాతిపదికన ఎంత ఉందో అంత ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అక్కడ ఎక్కడా కూడా గత ప్రభుత్వాలు చేసినట్లుగా ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వివక్ష అనేటువంటి చూపించడం లేదు. ఇంకా ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా దానికి స్పష్టమైన ఉదాహరణ చెప్తాను. పశ్చిమ బెంగాల్ మరియు కేరళ విపరీతమైనటువంటి కమ్యూనిజంతో పాటు ఒక రకమైన విద్వేషాన్ని అటు నరేంద్ర మోడీ గారి మీద కానీ బీజేపీ పార్టీ మీద కానీ చేస్తూ ఉంటారు. మరి ఎక్కడైనా ఫండ్స్ లో తేడా అయితే ఏం లేదే. నిన్న కూడా కొన్ని పత్రికల్లో రాశారు 5,000 కోట్లు ఆల్రెడీ వచ్చేసింది. ఇది మామూలుగా వచ్చే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో 1,50,000 కోట్లలో 5,000 కోట్లు వచ్చింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నంత వరకు ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం చేయదు. అరుణాచల్ ప్రదేశ్ అట్లాంటి రాష్ట్రాలకే, వెనుకబడిన రాష్ట్రాలకే చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ సమర్థత కావాల్సిందేటువంటిది ఇక్కడ ఉండే మంత్రులు కానీ అధికారులు. పార్థసారథి గారు, నేనేమంటానంటే మీరు పదే రెడ్డి కాదండి, సామాజికంగా రెడ్డి అనేటువంటిదే వస్తుంది. ఒకటి పార్థసారథి గారు, నేనేమంటానంటే మీరు గతంలో చెప్పేవాళ్ళు కదా, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే రాష్ట్ర అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని. సో ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కారే. సో ఎలా ఉండే అందుకంటే నేను అంటున్నా, గతంలో ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూడొచ్చా మనం అని రాబోయే రోజుల్లో? ఖచ్చితంగా చూడొచ్చు. అయితే పదే నేను చెప్తున్నా,
ప్రత్యేక హోదా అనేటువంటిది ముగిసిపోయిన అంశం అనేటువంటిది అందరికీ తెలుసు, మేధావులకి తెలుసు, రాజకీయ నాయకులకి తెలుసు. మరలా కొత్తగా దానికి సంబంధించి నిరంతరం కూడా పాచిపోయిన పళ్ళ దాసప్ప అనేటువంటి పద్ధతిలో ఇది మాట్లాడుతూనే ఉంటారు రాజకీయ ప్రయోజనాల కోసం. మనము దాన్ని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే 2014లో ఈ యొక్క 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినప్పుడు ప్రత్యేక హోదాలో అనేక రాష్ట్రాలు అడుగుతున్నాయి. అట్లా రాజకీయంగా అనేక రాష్ట్రాలకు ఇస్తే ఇది ప్రయోజనం ఉండేటువంటిది కాదు. 32% నుంచి 42% ఈ యొక్క నిధులు ఇవ్వండి అన్నారు. మోడీ గారు 42%తో పాటు 5% అదనంగా మళ్ళా పంచాయతీలకు ఇచ్చారు. 2% ప్రకృతి కెలామిటీస్ ఫండ్ కూడా రాష్ట్రాలకు ఇచ్చేసేసారు. అంటే 49% ఆయన దగ్గర ఉన్నటువంటిది కేవలం 51%. ఇదే 51%లోనే మొత్తం రక్షణ వ్యవస్థ వాళ్ళు చూస్తున్నారు, అభివృద్ధికి సంబంధించి అనేక చూస్తున్నారు, నేషనల్ హైవేస్ వాళ్ళు చూస్తున్నారు, అంతర్జాతీయంగా ఉండేటువంటి డెవలప్మెంట్ గురించి చూస్తున్నారు, ఆర్థికపరమైన డెవలప్మెంట్ అన్ని చూస్తున్నారు. ఇక్కడ ప్రత్యేక హోదా అనేది రాదండి. ఇంకా 2018 దాకా ఉండేటువంటి రాష్ట్రాలకి ఇంకెక్కడా కూడా లేదు. కానీ దాన్ని ప్రతి ఒక్కరూ కూడా అవకాశం వచ్చినప్పుడంతా కూడా ప్రత్యేక హోదా అని చెప్పి మాట్లాడుతుంటాం. దయచేసి మేధావులుగా ఉండేటువంటి మన వాళ్ళు ఇంకోటి కూడా చెప్తారు. 14th ఫైనాన్స్ కమిషన్ లో ఆల్ పార్టీస్, కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, లేకపోతే ఈ మమతా బెనర్జీ కానీ, పినరవి కానీ, తర్వాత డిఎంకే కానీ, ఏఐడిఎంకే కానీ, జమ్మూ కాశ్మీర్ ఉండేటువంటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు దాంట్లో సంతకాలు చేశారు. ఎందుకు? రాష్ట్రాలకు ఎక్కువ నిధులు వస్తున్నాయని. కాబట్టి ఇంకోటి కూడా డెవల్యూషన్ ఆఫ్ ఈ యొక్క ప్రత్యేక హోదా తీసుకుంటే మన రాష్ట్రానికి 3,000 కోట్ల నుంచి 4,000 కోట్లు అదనంగా వస్తుందండి. అంటే 60% మామూలుగా ఇచ్చే నిధులలో 90% నిధులు ఇస్తారు. కానీ అట్లాంటిది ఇప్పుడు దాదాపు 15,000 కోట్ల రూపాయలు అదనంగా వస్తుంది, 10% ఎక్కువ కారణంగా. కాబట్టి మనము దాన్ని ప్రజలకు తెలియచేయాలి. ఎవరు కూడా పనికి మాలిన రాజకీయాల కోసం దీన్ని ఉపయోగించుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కానీ మనం కూడా దాని యొక్క పనుల్లోకి వెళ్ళిపోయి ఎవరో ప్రత్యేక హోదా అంటే దాని గురించి ప్రత్యేక హోదా గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. శివశంకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. శివశంకర్ గారు, నేను ఇంతకుముందు అన్నట్లు గతంలో ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఆ విధంగా కేంద్రం కూడా సహకరించాల్సి ఉంది. ఇక డబుల్ ఇంజన్ సర్కార్ అయితే వచ్చింది అనుకోవచ్చు. ఇక నష్టాల్లో ఉన్న ఇప్పటివరకు నష్టాల్లో ఉన్న ఏపీ